హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేయడానికి 2 బంగాళాదుంపల్ని ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే పావు కప్పు పచ్చి బఠానాలను ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 టీ స్పూన్స్ బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 1 క్యాప్సికమ్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఉడికించుకున్న బఠానాలను వేసి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన 2 టమాటాలను వేసి 5 నిమిషాలు మగ్గించి కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేసి మూత పెట్టి ఇవన్నీ బాగా మెత్తబడే వరకు ఇంకో 5 నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారం, 5 టీ స్పూన్స్ పావ్ భాజీ మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి బాగా కలిపి ఉడికించి మ్యాష్ చేసుకున్న 2 బంగాళాదుంపల్ని వేసి మిక్స్ చేసి పావు కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి 2 టీ స్పూన్స్ బటర్ వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక మ్యాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పావు కప్పు వాటర్ యాడ్ చేసి 2 టీ స్పూన్స్ బటర్ వేసి బాజీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లో కొంచెం బటర్ మెల్ట్ చేసి కొంచెం కారం, కొంచెం పావ్ భాజీ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సగానికి కట్ చేసిన పావుని బటర్ మీద పెట్టి 1 to 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పావుని ప్లేట్లో అరేంజ్ చేసి బాజీ పెట్టి దాని మీద కొత్తిమీర, బటర్ వేసి ఉల్లిపాయ నిమ్మదబ్బతో సర్వ్ చేస్తే స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.